హలో ఇప్పుడు టైం అయితే 9:30 అనమాట. ఇదైతే 15 మినిట్స్ ఫాస్ట్. ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెష్ టాక్స్ అండ్ బ్లాగ్స్ 217. ఇప్పుడు మీరు చూసారు కదా 9:30 ఆర్ 9:40 అవుతుంది అనమాట టైం. సో ఏ డే బిఫోర్ మా వాడి బర్త్డే ముందు హడావిడి చూడాలి. అయితే గ్రాసరీస్కి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చాము, అవి ఇంకా సర్దలేదు. ఇది ఇట్లుందనమాట కిచెన్ పరిస్థితి. ఇవన్నీ సర్దాలి, అసలు నైట్కి ఎంత కొనుక్కుంటామో తెలియదు. చూడాలన్నమాట. ఫాలో మీ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ ఇవి అయితే యాక్చువల్లీ క్లీన్ మా చేయాలి. వాడికి అయితే ఇప్పుడు 4 కంప్లీట్ అయ్యి 5 వస్తుంది. కానీ మేమైతే ఇది బర్త్డే అయితే సెకండ్ టైం అనమాట. డిసెంబర్ 17 యాక్చువల్లీ వాడి బర్త్డే. మేము బర్త్డే చేసేది వచ్చి సెకండ్. ఆ ట్విస్ట్ ఏంటో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. జనరల్గా ఆడవాళ్ళందరికీ కూడా ఉన్న ఇంటి పనుల్లో అంట్లు కడగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అదేంటో నాకైతే కొంచెం ఈజీ అనమాట. అంట్లు కడగడం వరకు అయితే ఈజీ. నాకు కష్టమైన పని ఏంటో అది ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. ఈ లోపల మీకు కష్టమైన వర్క్ ఏందో కింద కామెంట్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డూ లైక్ మై వీడియో. ఈ లోపల మా బుడ్డ బుడంక అయితే వచ్చిందనమాట ఇన్స్పెక్షన్కి. ఆమెను పంపించిన తర్వాత ఫస్ట్ అయితే ఇక వాటర్ అయితే తాగేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే డిన్నర్ అయితే చేశాను. ఏం చేశాను అయితే నాకైతే గుర్తులేదు, చపాతీ అనుకుంటున్నా. సో ఫైనల్లీ ఇంకైతే వాటర్ తాగేసి నెక్స్ట్ ఇంకైతే యుద్ధానికి అయితే సిద్ధమవుతున్నాను అనమాట. ఫస్ట్ ముందు క్లీన్ చేసినవన్నీ కూడా టబ్లో ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టేస్తున్నాను అనమాట. అది కానీ ఖాళీ చేసామంటే అంటే ఎంప్టీ చేసామంటే రిమైనింగ్ వాష్ చేసినవన్నీ దాంట్లో నీట్గా వేసుకోవచ్చని. ఇక్కడైతే మీకు ఏం చూపిస్తున్నా అంటే రీసెంట్గా నేను 2 కడాయిలు తెచ్చుకున్నాను. ఇది వచ్చి పెద్దది వచ్చి విశాల్ మార్ట్లో, చిన్నది వచ్చి డిమార్ట్లో అనమాట. అదే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే హాఫ్ ఆఫ్ ద కిచెన్ అయితే సెట్ చేసామన్నమాట కొంచెం. సో రిమైనింగ్ అవి కూడా తీసేసి ఇవి కడిగేసి క్లీన్ చేసేసామంటే సరిపోతుంది. లెట్స్ డూ ఇట్. లాస్ట్లో గుర్తొచ్చిందనమాట, పాలు కూడా కాంచేసుకున్నామంటే పని అయిపోతుందని. ఎందుకంటే వన్స్ స్టవ్ అనేది క్లీన్ చేసామంటే ఆ వాటర్ అంతా అక్కడే ఉండిపోయి చాలాసేపు టైం పడుతుంది మళ్ళీ ఆన్ చేయాలంటే. సో లాస్ట్ మినిట్లో గుర్తొచ్చి ఫస్ట్ అయితే ఇంకా పాలు అయితే కాంచేసుకుంటున్నాను పిల్లలకి. నెక్స్ట్ ఇంకా పాలు అనేది దించేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ నీట్గా వాష్ చేసుకుంటున్నాను అనమాట. రేపైతే ఇంకా ప్రసాదాలు చేయాలి మార్నింగే లేచి, అందుకని మార్నింగే లేచి వాషింగ్ కూడా పెట్టుకుంటే లేట్ అయిపోతుంది కదా. ఆల్మోస్ట్ నేనైతే నైటే క్లీన్ చేసుకుంటాను. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే మార్నింగ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఫైనల్లీ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒకసారి నా కిచెన్ అనేది చూడండి ఎంత నీట్గా ఉందో కదా. ఇప్పుడు నెక్స్ట్ వర్క్ నెంబర్ 2 వచ్చి అయితే ఇప్పుడు పూలు కుట్టడం అనమాట. యాక్చువల్లీ ఇంకా క్లీనింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇవైతే కుట్టడానికి అయితే కూర్చున్నాను. ఇదైతే పెద్ద సాహసం అనే చెప్పాలి. వీళ్ళిద్దరిని పెట్టుకొని పూలు కుట్టడం అంటే అది నార్మల్ అయితే విషయం అయితే అస్సలు కాదు. ఎందుకో ఈ బంతి పూలు కుట్టడం చాలా ఇష్టం అనమాట. ఈరోజు ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. జనరల్లీ మనం మాలలు తెచ్చుకున్నామంటే ఒక్కొక్కటి 200 అవుతుంది. ఈ ఫ్లవర్స్ అన్నీ కలిపి నాకైతే 80 రూపీస్కి వచ్చాయి అనమాట అంతే. జనరల్గా ఈ రోజు అయితే బర్త్డేస్ అనేవి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం కానీ డెలివరీ అయిన రోజు మాత్రం అది అలా ఉండదు సిచ్యువేషను. ఎలాగో అక్కడితో మర్చిపోతాం కాబట్టి సరిపోతుంది కానీ డెలివరీ తర్వాత పునర్జన్మ ఎందుకంటారో ఆ డెలివరీ అయిన రోజు అయితే మాత్రం బాగా అర్థమవుతుంది అనమాట అందరికి కూడాను. ఫైనల్లీ నేనైతే మాలైతే కూడా అయిపోయిందనమాట. ఇంకైతే ఇది గుమ్మానికి మెయిన్ డోర్కి ఎంట్రన్స్కి అండ్ ఆల్సో నాకైతే దేవుడి ఇంటికి అయితే వచ్చింది. అయితే పిల్లలకు కూడా ఫుల్ ఎంటర్టైన్ అనమాట. ఇద్దరిని కూర్చోబెట్టి చెరో కలర్ ఇవ్వమంటే చాలా సేపు వరకు అయితే ఇచ్చారు. రిమైనింగ్ లాస్ట్లో అయితే వాళ్ళు కూడా ఫెడ్అప్ అయిపోయారనమాట. ఫ్లవర్స్ తీసేసి పీకేస్తున్నారు. వాళ్ళంతసేపు ఇవ్వడమే గొప్ప అనుకున్నది వేరే విషయం. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు వీటితోటి. ఇంకా ఎక్కువైతే తెచ్చుకోలేదు రిమైనింగ్ డోర్స్కి, ఎందుకంటే ఇంకా అవి కుట్టాలి కదా. అప్పటికే నాకు ఇంకా టైం అనేది 10:30 11 అయిపోతుంది మాకు కొనుక్కునేసరికి. ఇంకో ఎక్కువ తెచ్చామంటే ఇంకా కుదరదు కాబట్టి. సో లాస్ట్ టైం పాప బర్త్డే కూడా ఇలాగే చేశాను. సో ఆ వ్లాగ్ ఇంకా పెట్టలేదు. ఫస్ట్ వీడిదైతే పెట్టేస్తున్నాను అనమాట, ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి డైలీ వ్లాగ్స్ చేయడం. మా వాడు చూడండి, సో నా బర్త్డేనే కదా నేనే హెల్ప్ చేస్తాను అని చెప్పి కూర్చొని ఎంత బుద్ధిగా ఇస్తున్నాడో. అవుట్ ఆఫ్ ద స్క్రీన్ అలా ఉండదు అనమాట. అక్కడ కెమెరా పెట్టాం కాబట్టి అంత బుద్ధిగా ఉన్నాడు, లేకుంటే అంత సీన్ ఉండదు. ఫైనల్లీ అయితే ఇవన్నమాట. పెద్దదైతే మాత్రం మెయిన్ డోర్కి పెట్టాము, చిన్నదైతే దేవుడి ఇంటికి పెట్టేశాము. అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. 4 to 5 days అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. తర్వాత అయితే మేము తీసేసాము అనమాట. అంతా కంప్లీట్ చేసినసరికి నాకైతే టైం అయితే 10:45 అయిపోయింది. నెక్స్ట్ ఇక ప్రసాదానికి వడకి అండ్ ఆల్సో ఈ తెల్ల శనగలు వచ్చి బాబా గుళ్ళ ప్రసాదానికి అయితే నైట్ అయితే నానేస్తున్నాను అనమాట. నైట్ నానేసామంటే చాలా ఈజీగా ఉంటుంది కదా.
అందుకని యాక్చువల్లీ తెల్ల శనగలు ఒకసారి మా పాప బర్త్డే అప్పుడు డైరెక్ట్గా కుక్కర్లో వేసి ఒక 15 to 17 విజిల్ అయితే పెట్టాను, అస్సలు ఉడకలేదు. అప్పటి నుంచి ఇంకా అయితే డిసైడ్ అయిపోయాను అనమాట, కంపల్సరీ ఇవైతే నానబెట్టుకోవాల్సిందే, ఆప్షనే లేదు. అసలు నాకు 1 అవర్ అయితే సరిపోయింది. ప్రతి విజిల్కి ఒక 4 విజిల్ తర్వాత నుంచి ఓపెన్ చేయడం, చూడడం లేదా అయిందా లేదా అని. సో చాలా డేంజర్ ఇవి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 5:50 అవుతుంది అనమాట. ఇప్పుడే లేచాము, పిల్లలకి పాలు తాపేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాము. నైట్ వాష్ చేసుకుంటే నీట్గా అయిపోయింది, చాలా నీట్గా అయిపోయింది. ఇంకా మనం అయితే నైట్ నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళి పనులన్నీ చక్కబెట్టేస్తాను. ఫస్ట్ అయితే ఇల్లు అయితే స్వీప్ చేసుకుంటున్నాను అనమాట. వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను అనమాట. ఇంకైతే మనం త్వరగా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ 7 o'clock అయింది, 8 o'clock కల్లా టెంపుల్కి వెళ్ళాలి. చూడాలి మరి. హై దక్షద్వాయ్ అయితే వెరీ హ్యాపీ బర్త్డే. మొన్న డెలివరీ అయినట్టుంది అనమాట. ఈవెన్ మినిట్ టు మినిట్ గుర్తుంది. అసలు మార్నింగ్ 6 o'clock కల్లా ఈ స్టోరీ అంతా మీకు డెలివరీ స్టోరీ నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. ఫస్ట్ అయిపోయి అయితే ప్రసాదం కోసం ఫాలో అయిపోదాం. నేనైతే ఈరోజు పొంగలి అండ్ వడ అండ్ బాబాకైతే శనగగుగ్గిళ్ళు పెట్టాలనుకుంటున్నాము. సో 3 ప్రసాదాలు అనమాట. ఆ బాబా గుడిదైతే ఆఫ్టర్నూన్ 12 o'clock కాబట్టి కొంచెం టైం ఉంది. ఫస్ట్ అయితే ఇప్పుడు పొంగలి అండ్ వడ అయితే చేసేస్తున్నాను. సపరేట్గా బ్రేక్ఫాస్ట్ అంటూ ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ఎలాగో టెంపుల్స్కి వెళ్ళి వచ్చేదాకా అయితే మేమైతే తినము, ఈవెన్ పిల్లలకు కూడా పెట్టలేదు. ఎందుకంటే మార్నింగ్ పాలు తాపేస్తాం కాబట్టి ఇంకా సపరేట్ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయితే ఏం పెట్టుకోలేదు. ఈ పొంగల్ అయితే మేము తినేస్తాం అనమాట బ్రేక్ఫాస్ట్ కిందనే, టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత. ద మెయిన్ ఇంగ్రీడియంట్ నాకు ఇష్టమైంది వచ్చి పొంగల్లో సగ్గుబియ్యం వేస్తాము, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ వేసుకోవాలన్నమాట సగ్గుబియ్యము, చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా దీంట్లో కావాల్సిన ఇదే సగ్గుబియ్యము, దీంట్లో కావాల్సినవన్నీ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మేమైతే వెంకటేశ్వర స్వామికి పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడైతే నామాలు కూడా పెట్టుకోవాలి. బియ్యం కూడా చాలా హెల్తీ కూడా కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకుంటే మస్ట్ ట్రై అనమాట. నెక్స్ట్ ఇంకైతే వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇవి 2 ప్రసాదాలు అయిపోయాక పిల్లల్ని అయితే లేపాలి. సో ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట. అండ్ టెంపుల్కి కూడా పూజారి 8 o'clock కల్లా రమ్మని చెప్పాడు. సో అందుకని 8 కల్లా మన ప్రసాదాలన్నీ అయిపోయి ఇంట్లో పూజ అయిపోవాలి. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళట్లేదు, స్కూల్కి పంపించలేదు. సో ట్యూస్డే వచ్చింది బర్త్డే, సో స్కూల్కి అయితే వెళ్ళట్లేదులే, కానీ పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళి రిటర్న్ గిఫ్ట్లు అయితే రిటర్న్ బర్త్డే గిఫ్ట్స్ ఉంటాయి కదా, అవైతే ఇవ్వాలన్నమాట. వెళ్ళేసి ఇచ్చేసి అయితే వచ్చేస్తాము. ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత అయితే బాబా గుడికి వెళ్ళాలి. అదనమాట ఈరోజు మా ప్లాన్స్. చూడాలి. ఇక నెక్స్ట్ అయితే ఇంకా స్టవ్కి అయితే బొట్లు పెట్టేస్తున్నాను అనమాట. అయితే వాష్ చేశాను, కానీ అప్పుడు ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు కదా అని చెప్పి బొట్లు అయితే పెట్టలేదు. సో ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్గా స్నానం చేసి వచ్చాం కాబట్టి ఇప్పుడైతే ఇంకా బొట్లు పెట్టేసి ఇంకా అయితే ప్రసాదాలు అయితే స్టార్ట్ చేస్తున్నాను. అయితే పసుపు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా కుంకుమ పెట్టేస్తున్నాను అనమాట. అక్కడితో మన స్టవ్ కూడా పూజించడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకైతే ప్రసాదాలు అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ పొంగల్ దగ్గరకు అయితే పసుపు అయితే పూసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా దీన్ని కూడా బొట్లు పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా స్టవ్ మీద పెట్టేసామంటే ఒక ప్రసాదం అయితే ఆల్మోస్ట్ ఇంకా మన పని అయితే అయిపోతుంది. ఇంకా మర్చిపోయాను, ఇక్కడికి మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్తానని చెప్పాను కదా, అదేంటంటే మా వాడికి ఇప్పుడు 4 కంప్లీట్ అయ్యి 5 వస్తుంది అనమాట. కానీ 4 బర్త్డేస్లో ఇప్పుడు మేము చేసింది ఇది వచ్చి సెకండ్ బర్త్డే మాత్రమే చేస్తున్నాము. అదే December 17th. ఏమైందంటే స్టోరీ, ఫస్ట్ బర్త్డే అప్పుడు చాలా ఎగ్జైటెడ్ అయిపోయి ఇంకా బర్త్డే ముందే అప్పుడు మేము ఊర్లో ఉండేవాళ్ళం కదా, నెల్లూరుకి వచ్చేసి ఇంకా పిల్లలకు కావాల్సినవన్నీ మా ఊర్లో పిల్లలకు కావాల్సినవన్నీ తీసుకున్నాం అనమాట. బాటిల్స్, స్లేట్స్, బుక్స్, పెన్సిల్స్ అన్నీ తీసుకొచ్చేసాము జస్ట్ 20 days బిఫోర్ ద బర్త్డే. అయితే ఎగ్జాక్ట్గా బర్త్డే రోజుకి నేనైతే హాస్పిటలైజ్ అయ్యాను. నాకు డెంగ్యూ వచ్చిందనమాట. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, అపోలో హాస్పిటల్లో. ఎగ్జాక్ట్గా బర్త్డేకి 2 days ముందు, 1 week ముందు నుంచే ఫీవర్ ఉంది. సరే అని చెప్పి నార్మల్ ఫీవర్ కదా అనుకుంటా ఒక 3-4 days అనుకుంటా ఉంటే తగ్గలేదనమాట. ఇక్కడికి వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించగా డెంగ్యూ, కంపల్సరీ అడ్మిట్ అవ్వాలని చెప్పారు. సో అలాగా ఫస్ట్ బర్త్డేకి అయితే అసలు ఇంకా చాలా బాధేసింది. ఫస్ట్ 2 days ముందు హాస్పిటల్, అంటే టోటల్గా 4 days అయితే హాస్పిటల్లో ఉండి బర్త్డే తర్వాత డే డిశ్చార్జ్ అయ్యి తర్వాత దాని నెక్స్ట్ డే అయితే ఇంకా ఇంటికి వచ్చాము. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా బర్త్డే రోజు మాత్రం జస్ట్ నార్మల్గా మా అమ్మ దగ్గరే ఉన్నాడు అనమాట మా బాబు.
జస్ట్ కొత్త డ్రెస్ వేసేసి దేవుడికైతే పొంగల్ పెట్టేసి అలా చేసింది. అసలు బర్త్డే రోజు ఫస్ట్ బర్త్డే చూడలేకపోయాము. సెకండ్ బర్త్డే కూడా అలానే జరిగింది. బర్త్డే చేయకుండా ఎందుకులే ఉండామని చెప్పి తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి తెచ్చిన బర్త్డే డ్రెస్ కూడా వేయలేదు. నార్మల్ డ్రెస్సే కొత్తది ఉంది, నార్మల్ డైలీ వేర్ అన్నట్టు అది వేసాం అనమాట. బర్త్డే డ్రెస్ అవన్నీ తెచ్చి జనవరి 1 రోజు నార్మల్గా ఇంకా కేక్ కటింగ్ చేసి పిల్లలందరినీ పిలిపించి అప్పుడైతే జనవరి 1 అయితే బర్త్డే చేయడం అయితే ఆనవాయితీగా అయిపోయింది. సరేలే అనుకుంటే సెకండ్ బర్త్డే ఏమైందంటే నాకు అప్పుడైతే సెకండ్ టైం పాపతోటి డెలివరీ అయింది. సో మా అమ్మ వాళ్ళకి అంటు వచ్చిందనమాట. సో ఇంకా పొంగల్ పెట్టుకోలేము కదా అని చెప్పి అప్పటికి నేను ఇంకా హీల్ కూడా అవ్వలేదు, రికవరీ అవ్వలేదు అనమాట సెకండ్ టైం డెలివరీ అయ్యి. సో అప్పుడు మా బాబు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా హస్బెండ్ తీసుకెళ్ళి అక్కడ కేక్ కటింగ్ చేయించాడు. అప్పుడు కూడా నేను సెకండ్ టైం కూడా నేను లేను. సో నేను లేను కదా, ఆల్రెడీ మనం ఫాలో అవుతున్న ఆనవాయితీ ప్రకారం జనవరి 1 చేశాను సెకండ్ టైం బర్త్డే కూడా నేను లేకుండా. సో థర్డ్ టైం బర్త్డే అప్పుడు నాకు చాలా పెద్ద ఒక 2 months నుంచే క్వశ్చన్ మార్క్ అనమాట. అసలు చేస్తామా లేదా వీడి బర్త్డే రోజు ఇంకా ఫిక్స్ అయిపోయాం అనమాట. ఒకవేళ ఇప్పుడు అవ్వకుంటే ఇంకా జనవరి 1 రోజే ఫిక్స్ కంటిన్యూ చేద్దాం వీడికి అని చెప్పి. ఎలాగో లాస్ట్ ఇయర్ మాత్రం ఈ కొత్త ఇంటికి అప్పుడే వచ్చున్నాము, ఒక 2 months అలా అయి ఉంటుంది. ఈ ఇంట్లో మాత్రమే ఫస్ట్ బర్త్డే అయితే చేయగలిగాము మా వాడికి. సో అది ఫస్ట్ బర్త్డే. ఇప్పుడు 4th year వస్తుంటే ఇది సెకండ్ బర్త్డే అనమాట. టోటల్గా 4 years అవుతుంటే 2 birthdays అయితే చేసాము. ఇదనమాట మా ట్రాజెడిక్ స్టోరీ, మా వాడి బర్త్డే సంగతి. ఫైనల్లీ లాస్ట్ ఇయర్ అయితే ఉన్న ఆనవాయితీని బ్రేక్ చేసి వాడు బర్త్డే రోజునే బర్త్డే అనేది చేయడం అయితే స్టార్ట్ చేశాను. మీతో ఎవరికైనా ఇలాంటి ట్రాజిక్ స్టోరీస్ ఉన్నట్లయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. యాక్చువల్లీ ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి అది చెప్పడానికి చాలా ఈజీగా ఉంది. బట్ ఫస్ట్ బర్త్డే ఎప్పుడైతే మిస్ అయ్యామో చాలా బాధ అనిపించింది. ఫైనల్లీ ఇంకా కమింగ్ టు ద ప్రజెంట్ ఇంకా పొంగల్ అయితే పెట్టేసాను అనమాట. ఇంకైతే ముగ్గు వేయడానికి అయితే వచ్చాను. కంపల్సరీ ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా కానీ ఫ్రైడే కానీ కంపల్సరీ కలర్స్ అయితే వేస్తాను. డైలీ అయితే కలర్స్ వేసే అంత టైం అయితే ఉండట్లేదు. మార్నింగ్ బాబుని అయితే స్కూల్కి పంపాలి కాబట్టి. ఇప్పుడు బర్త్డే కాబట్టి అందట్టు చాలా ఇంపార్టెంట్ కదా మనకు బర్త్డే, పిల్లల బర్త్డే. వన్స్ పిల్లలు వచ్చాక వాళ్ళ బర్త్డే అనేది అన్ని ఫెస్టివల్ కంటే మెయిన్. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. సో అలాగే అందుకే ఇంకా టైం లేకపోయినా కానీ కంపల్సరీ మార్నింగ్ ఆ వైబ్స్ అనేది రావాలని చెప్పి మార్నింగ్ కలర్స్ ముగ్గు అయితే, అంటే డైలీ వేసే ముగ్గు కాకుండా కొంచెం యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ పెట్టుకున్నాను అనమాట, ఈజీగా ఉండేలాగా నైటే. సో అదైతే వేశాను. యాక్చువల్లీ ఇక్కడ ఫోన్లో అయితే సరిగ్గా కనపడట్లేదు కానీ నార్మల్గా అయితే బాగానే వచ్చింది. ఇంక ఇక్కడ మనకి పొంగల్ కూడా వచ్చేసింది అనమాట. ఇవైతే నేను ఇంకా రెడీ చేసుకుంటున్నాను. బెల్లం అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా తొందరగా కానీ పొంగల్ కానీ అయిపోయిందంటే 8 o'clock అని చెప్పారు కానీ పూజారి రమ్మని మేము వెళ్ళేసరికి 8:30 అయిపోయింది. పొంగల్ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా మేమైతే ప్రసాదం పెట్టేసి ప్రసాదం అనేది రెడీ చేసేసి ఫస్ట్ ఇంకా ప్రసాదం అయ్యాక లేపుదాం అనుకున్నాం కానీ ఈ లోపల వాళ్ళే లేచి కూర్చున్నారు. అంటే స్పెషల్ అకేషన్స్ ఉంటే మనం చేసే హడావిడికి వాళ్ళు లేచేస్తారు అనమాట. నార్మల్ డేస్లో అయితే మనం ఆ రూమ్కి వెళ్ళం కాబట్టి సైలెంట్, పిన్ డ్రాప్ సైలెంట్ ఉండాలి. మన నార్మల్ డేస్లో ఇంకా స్పెషల్ అకేషన్లో అటు ఇటు తిరుగుతుంటేనే వాళ్ళు హడావిడిగా లేచేస్తారు. ఫైనల్గా అయితే బెల్లం కూడా వేసేసాను. ఇంకా నెక్స్ట్ గీ యాడ్ చేసుకొని ఇవైతే ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అది గీలో యాడ్ చేసుకొని పక్కన చిన్న కడాయి ఇదైతే రీసెంట్గా డిమార్ట్లో తీసుకున్నాను అనమాట. సో కొత్తది, అందుకే దేవుడికి ప్రసాదాన్ని చేయడానికి నార్మల్ డైలీ వేజ్ ఎందుకులే అని చెప్పి ఇదైతే పెట్టుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ తీసి పొంగల్లో వేసామంటే పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా వడక అనేది రెడీ చేయాలి. కిస్మిస్ జస్ట్ ఇలా పొంగేలాగా ఉంచేసి నెక్స్ట్ అయితే ఇంకా పొంగల్లోకి అయితే షిఫ్ట్ చేసేసేయడమే. ఇది కానీ చేసేసామంటే మన పొంగల్ అయితే సిద్ధమైపోతుంది. చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడైతే ఈ లోపల నేనైతే వడకు చాలానే నానబెట్టాను కానీ ఎక్కువ చేయలేదు. జస్ట్ ఒక 9 వడలు వచ్చేలాగా చేశాను అంతే. అంటే లేట్ అయిపోతుంది కదా మళ్ళీ పూజకు అని చెప్పి. సో ఈ బుడ్డ దాంట్లోనే చేసేసాను అనమాట, ఈ బుడ్డ బండల్లో. ఇవి కూడా చాలా టేస్టీగా వచ్చాయి. ఈ లోపల మా బుడ్డది లేచిందనమాట. మా వాడికి హ్యాపీ బర్త్డే చెప్తుంది చూడండి. తన బర్త్డే December 2 కదా. తన బర్త్డే వచ్చినప్పటి నుంచి సాంగ్ అయితే నేర్చేసుకుంది అనమాట. ఎంత క్యూట్గా చెప్తుందో చూడండి అసలు. చెప్పమ్మా అన్నకి ఏం చెప్తావా, గట్టి చెప్పు. చాక్లెట్ చెప్పు. నెక్స్ట్ ఇంకా నేను కూడా మా వాడికి అయితే విష్ చేసేసాను అనమాట. విష్ చేసి నెక్స్ట్ ఇంకైతే స్నానం చేపించాలి.
ప్రసాదాలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా స్నానం అయితే చేయించేసాను. ఈ లోపల మా వారైతే అంటే రెడీ చేస్తున్నారు పిల్లల్ని. ఇదనమాట చాక్లెట్స్ అనేది కంపల్సరీ మేమైతే బర్త్డే అప్పుడు దేవుడు ఎదురుగా ఫస్ట్ చాక్లెట్ అయితే దేవుడికే పెడతాము. దేవుడికి పెట్టిన తర్వాతే మాత్రమే దేవుడు ఆ చాక్లెట్లు తీసి మేము తింటాం అనమాట. ఇది చిన్నప్పటి నుంచి మాకైతే బాగా అలవాటు. అయితే ఇంట్లో ప్రసాదాలు పెట్టేశాను కదా, ఇకైతే పూజ చేసేస్తున్నాము. పూజ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతాము. ఫస్ట్ వినాయక స్వామి టెంపుల్, తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తాము. ఇప్పుడు 2 తర్వాత యాక్చువల్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం సరిపోలేదనమాట. దట్టు అది కొంచెం టెంపుల్ కొంచెం లాంగ్. సో నెక్స్ట్ ఎప్పుడైనా సాటర్డే వెళ్దాంలే అని చెప్పి అది డ్రాప్ అయిపోయాము. లోపల పూజ చేస్తున్నాం కదా అని చెప్పి నేనైతే ఫోన్ అక్కడ పెట్టాను అనమాట ఆన్ చేసి. మా పట్టు చూడండి, కెమెరా పెడితే చాలు అసలు ఎక్కడ నుంచి పట్టిద్దో ఏమిటో తెలియదు, వచ్చి ఆఫ్ చేసేస్తుంది. ఫైనల్లీ ఇంకైతే మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. ఆ రోజు యాక్చువల్లీ ట్యూస్డే కాబట్టి కంపల్సరీ ఆ టెంపుల్కి అయితే వెళ్తాము. అండ్ ఇక్కడైతే స్కూల్కి వచ్చామన్నమాట. యాక్చువల్లీ స్కూల్కి వచ్చేసరికి ఆల్రెడీ పిల్లలు బ్రేక్ టైంలో ఉన్నారంట, స్నాక్స్ టైము. సో అందుకే 15 మినిట్స్ అలా కూర్చున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు స్నాక్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పైకి వెళ్తే పిలిచారనమాట. ఇదన్నమాట వాళ్ళ సెక్షన్. టోటల్ 18 మెంబర్స్ ఉంటారు. సో చాక్లెట్స్, బిస్కెట్స్, ఇవన్నీ స్వీట్స్ ఇవన్నీ ఇప్పుడు స్కూళ్ళలో అయితే అలో లేదు కాబట్టి యాజ్ యూజువల్ వీళ్ళకి స్కూల్లో కూడా అలో లేదు. సో మా వాడు చెప్తూ ఉంటారనమాట, ఇలా స్కూల్స్లో వీళ్ళకైతే రిటర్న్ గిఫ్ట్లు అయితే ఇవ్వాలన్నమాట. అంతట్టు అది స్టేషనరీ అయ్యి ఉండాలి. సో ముందు టీచర్ ఆల్రెడీ కనుక్కున్నాము. నెక్స్ట్ ఇంకైతే మేమైతే ఇవైతే తీసుకున్నాము. ఇది డోమ్స్ కిట్ 50 రూపీస్ అయితే పడింది. కంప్లీట్ పెన్స్ ఇదైతే విడిగా చూపిస్తానులేండి. చాలా రీజనబుల్ అనిపించింది, చాలా క్వాలిటీగా కూడా ఉన్నాయి. ఫైనల్లీ ఇవైతే తీసుకొచ్చి వాడు అయితే హ్యాపీ అనమాట. మా వాడు చాలా ఎప్పటి నుంచో వెయిటింగ్, ఆ బర్త్డే ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరూ అయితే అయిపోయినట్టే. ఫైనల్లీ ఈ కాకేసి వాడి స్కూల్లో అయితే ఇలా రెడీ చేసిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇప్పుడైతే కుదిరిందనమాట ఫైనల్లీ నా ఫోన్ చూపించడానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 11:30 అలా 11:45 అవుతుంది. ఇంక నేను నెక్స్ట్ 11:30 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకైతే బాబా దగ్గరికి వెళ్ళాలి. ఇంకా రాగానే అనమాట. శనగలు ఆల్రెడీ నానబెట్టేస్తున్నాను కదా. ఈ లోపల మా వాడికి అయితే బర్త్డే గిఫ్ట్ అయితే వచ్చింది. అసలు దీనికోసం అసలు వెయిట్ చేస్తున్నాను పాపం. అదేంటంటే థామస్ ట్రైన్ పాపం ఎప్పటి నుంచో అడుగుతుంది. కానీ వాడు అడిగినప్పుడల్లా వాడికి వాడికి ఆ బ్యాగ్ ఉంది కదా అని చెప్పి అకేషనల్ అన్నట్టు తెచ్చి కూడా 1 month అయింది. అది మాకు గిఫ్ట్ అనమాట మా వాడికి బర్త్డేకి. సరే అని చెప్పి బర్త్డే రోజు అయితే ఇచ్చాము. స్కూల్ నుంచి రాగానే ఫుల్ హ్యాపీగా. ఇది ఆల్రెడీ చాలా 12 hours వరకు అయింది కాబట్టి చాలా త్వరగా అయితే అయిపోయాయి. జస్ట్ ఒక 10 minutes బాయిల్ చేయగలిగితే. సో ఇవి తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వాలి. ఈ లోపల మా వాడికి అయితే అలాగో కొంచెం అయితే ఫిక్స్ చేసాం, ప్రాపర్గా ఫిక్స్ చేయలేదు. ఈ లోపల వాడు ఎగ్జైట్మెంట్ చూడండి. నేను ఇంకైతే బాయిల్ అయిన తర్వాత వీటికి తాళింపు అయితే పెట్టేసుకొని ఇంకైతే బాబా గుడికి అయితే నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాము. చాలా ఈజీ అనమాట. ఇవి కానీ నానపెట్టుకుంటే చాలా తొందరగా ఉడికిపోయాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 12 hours అయింది సోప్ చేసి వాటర్లో. అందుకని చెప్పి ఒక 4-5 times వాష్ చేసేసి ఇంకా కుక్కర్లో కూడా పెట్టలేదు నేను, ఎందుకంటే నా దగ్గర అంత పెద్ద కుక్కర్ లేదు, నార్మల్ దెబ్బలోనే పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా తాలింపు అయితే వేసేసి ఇంకైతే నెక్స్ట్ ఇంకా పాప టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయి అక్కడ ఆల్రెడీ అన్నదానం చేస్తున్నారు. ఇంకా వాళ్ళ దగ్గరే ఇచ్చేసామంటే మనమన్నా పెట్టచ్చు, లేకుంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళన్నా పెట్టేస్తారు. నెక్స్ట్ అయితే ఇంకా నేను తీసుకెళ్ళే దాంట్లో అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఎంటి కూడా తీసుకున్నాను, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా, పెట్టడం ఈజీగా ఉంటుందని చెప్పి చిన్న స్పూన్ కంటే కొంచెం పెద్దది ఉంది, అదైతే తీసుకొని ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 5 minutes ఉందన్నమాట 12కి. బ్రేక్ బాబు మీద ఇంకా నెక్స్ట్ మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి పిల్లలు అయితే నిద్రపోయారు. యాజ్ యూజువల్ నాకైతే ఈ బ్యాక్డ్రాప్ కవర్ అనేది లాస్ట్ ఇయర్ కొన్నాము, అప్పటి నుంచి ఇదే వస్తుంది. కాకపోతే పాప పడ్డప్పుడు పెరిగేసారనమాట. కానీ 5:45 అవుతుంది అనమాట టైం. కొత్తది ఇక్కడ ఉన్న షింక్లో అన్ని కడిగేసుకున్నాను. ఇంకైతే ఆఫ్టర్నూన్ రైస్ అయితే వండాం కదా, యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉందనమాట. కానీ పిల్లలు కొంచెం వేడిగా పెడదామని వాళ్ళకైతే మళ్ళీ టైం ఉంటుందో లేదని ఇక్కడైతే వాష్ చేసి పెట్టేస్తున్నాను. కర్రీ మాత్రం చేసేస్తున్నాను అనమాట, మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పి. పిల్లలు అందరిని అయితే 7 o'clockకి రమ్మని చెప్పాను. వచ్చి కేక్ కటింగ్ అనేది చూడాలి.
చెప్పి ఆఫ్టర్నూన్ చేద్దాం అనుకున్నాను కాలేజీలో, కానీ అసలు ఓపిక లేదు టెంపుల్స్కి వెళ్ళి వచ్చేసరికి. వేడిగా చేశాను, ఫ్రై అయితే చేసి పెట్టేశాను అనమాట. కేక్ కటింగ్ బాగా లేట్ అయిపోయింది అనమాట. అందుకని పిల్లలకైతే పెరుగన్నం పెట్టేసాము, బర్త్డే స్పెషల్ పాపం. ఇక్కడైతే కాలీఫ్లవర్ అయితే చేస్తున్నాను, ఆల్మోస్ట్ అయిపోవచ్చు, కంప్లీట్ చేసేసాను. ఇది కానీ కర్రీ కానీ అయిపోయింది. నేను ఇలా వంట బిజీలో ఉండగా మా బుడ్డ చూడండి వెళ్ళి లిప్స్టిక్ పెట్టేసుకునింది అనమాట. చూడండి అసలు ఎంత ఘోరంగా పెట్టేసుకుందో. అది రబ్ చేస్తామంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. సర్లే అని చెప్పి ఇంక వదిలేసాము, ఇంకేం చేస్తాం చెప్పండి. సో ఫైనల్లీ ఇది అనమాట మా వాడి డ్రెస్. ఎలా ఉంది? మా వాడికైతే విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఫైనల్లీ పిల్లలందరూ అయితే వచ్చేసారు. ఇంకైతే హ్యాపీగా కేక్ కటింగ్ అయితే చేసేసి, ఆల్రెడీ స్కూల్లో వాళ్ళకి తెచ్చాము కదా రిటర్న్ గిఫ్ట్లు, అవే వీళ్ళకి కూడా తెచ్చేసాము. వీళ్ళకి కూడా ఇచ్చేసి హ్యాపీగా ఇలాగా మంత్లీ మా వాడి ఇద్దరి పిల్లల బర్త్డే సేమ్ మంత్ అనేది కొంచెం అడ్వాంటేజ్, అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజ్ కూడా. ఫస్ట్ బర్త్డే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కానీ సెకండ్ బర్త్డేకి అసలు ఎగ్జైట్మెంట్ కూడా ఉండదు. కాకపోతే వాళ్ళకి ఇయర్లీ వన్స్డే కాబట్టి అలాగా ఓపిక తెచ్చుకొని అయితే చేసాము. ఈ వ్లాగ్ అనేది మీకు ఎంతమందికి నచ్చినట్లయితే కింద కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.